గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రావణ దహన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈరోజు శ్రీరాముని చేత రావణసురుడు వధ్ జరుగుతుంది. అదే మాదిరిగా దేవి దుర్గమ్మ 10 హస్తాలతో 10 ఆయుధాలు ధరించి మహిషాసురుడు ఆ అసురుణ్ణి వధ్ చేసి తర్వాత ఇక్కడి నుండి సొంత ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం విజయదశమి రోజు. ఒకవైపు దుర్గమ్మ ప్రపంచంలో అందరూ ఆరోగ్యంతో ఉండాలి, సుఖశాంతితో ఉండాలి, ఆ వారాలు కురిపిస్తూ తర్వాత ఇంటికి వెళ్తున్నారండి ఈరోజు. అదే మాదిరిగా శ్రీరాముని చేత రావణాసురుడు హతమార్చడం అంటే చెడ్డ గుణాలు మీద సద్గుణాలు గెలవడం. ప్రతి వ్యక్తిలో శ్రీరాముడు కూడా ఉంటారండి, రావణాసురుడు కూడా ఉంటారండి. సో ఈ ప్రతిరోజు ఈ పోరాటం జరుగుతుంది. మనలో ఉన్న శ్రీరాముడు ప్రతిరోజు గెలవాలి. ప్రతిరోజు మనలో ఉన్న రావణాసురుడిని మనం వధ్ చేయాలి. అదే మాదిరిగా జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలు, ఆయన దిశానిర్దేశాలు, మన ఇంతకుముందు ప్రధానిగా పనిచేసిన మన అందరికీ ప్రియమైన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి చెప్పిన మాటలు, ఆయన దిశానిర్దేశాలు మనం ఎప్పుడూ మార్చిపోకూడదు. గాంధీజీ చెప్పిన మాట నా జీవితమే నా మెసేజ్. మన లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిన మాట జై జవాన్ జై కిసాన్. సో మన భారతదేశంలో మనం అందరం స్మరించుకుంటున్నాం. సో దుర్గమ్మ వైజాగ్లో ప్రతి వ్యక్తికి ఆయురారోగ్యంతో సుఖశాంతితో అందరూ ఉంటారని, ఆ వరాలు కురిపిస్తారని ప్రార్థిస్తూ ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ప్రజాపిత బ్రహ్మకుమారి అక్క చెల్లెలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వైజాగ్ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.